అది జరిగిన తర్వాత ఈ సఫరింగ్ తీవ్రత పెరుగుద్ది. అండ్ ఇంకోటి, ఇందాక మీరు ఒక మాట చెప్పారు, హిందూ మతానికి హాని జరిగే ప్రమాదం ఉంది. గ్రాడ్యువల్గా జ్యోతిష్యులు కూడా మొత్తానికి వాళ్ళందరూ దుకాణం సర్దేస్తారు, బిచాణం సర్దేస్తారు, ఇంకా సర్దుకోవటమే, వాళ్ళకి ఇంకా వ్యాపారాలు ఏమి ఉండవు. హిందూ మతం కనుమరుగైపోయే పరిస్థితి కనిపిస్తుంది. అన్య మతాలు విజృంభిస్తాయి. ఎక్కువ బౌద్ధం విజృంభించవచ్చా? బౌద్ధము, క్రైస్తవము, ముస్లిం మైనారిటీస్ ఇవన్నీ కూడా విజృంభించే సమయం అండి. ఎందుకంటే బౌద్ధం కూడా వస్తుంది అని మనం చెప్పడానికి అమరావతి డెవలప్మెంట్స్ మనం చూడొచ్చు. ఎందుకంటే ఇప్పుడు డెవలప్ అయిందంటే ఆల్మోస్ట్ అక్కడ ప్రాంతీయ దేవుడిని కానివ్వండి, ప్రాంతీయతను కాపాడే విషయంగా బౌద్ధాన్ని మళ్ళీ స్ప్రెడ్ చేసే అవకాశం క్లియర్ కట్గా ఉంది ఏపీలో. ఇప్పుడు అలాగే ఇటు సైడ్ చూసినట్టయితే మళ్ళీ అంటే ముస్లిమ్స్కి, క్రైస్తవులకి వీళ్ళందరూ కూడా పట్టొచ్చే సమయం. మనం ఇంకోటి హిందూ మతంకి దెబ్బ ఎలా తగులుతుంది అంటేనండి, జ్యోతిష్య శాస్త్రంలో ఉన్న మోసగాళ్ళు వెళ్ళిపోయే టైంని మనం ఏమంటున్నాము, జ్యోతిష్యం ట్రాష్ అంటున్నాం. ఒక గుడి కట్టాలన్నా కూడా నక్షత్ర తిథి వారాలు గ్రహగోచారాలు చూసి కట్టి ఫలానా తిథుల్లోనే ఫెస్టివల్స్ చేసే హిందూ మతం కంప్లీట్గా జ్యోతిష్ శాస్త్రం మీద ఆధారపడి ఉంది. ఎందుకంటే జ్యోతిష్ శాస్త్రం ప్రకృతి నియమానుసారాన్ని ప్రజలకి తెలియజేయాలి, వ్యక్తిగత జీవితాలను ఉద్ధరించడానికి తయారైన విద్య. ఈ విద్యని ఇప్పుడు ఎవరైతే అందరూ కామెంట్స్ రూపంలో కానివ్వండి, మీడియాలో కానివ్వండి, ఇది ఒక ట్రాష్ అనే ముందు ఒక్కసారి ఆలోచించండి. ఇప్పుడు ఈ ట్రాష్ అనే దాంట్లోనే ఏ పూజలు ఎప్పుడు చేసుకోవాలి, ఏ తిథుల్లో ఎలా జరగాలి, పిల్లలు పుడితే ఏ దోషాలు ఉన్నాయి, లేకపోతే మనకి మధ్య వచ్చే సంఘటనల్ని ముందే అంటే గ్రహించి వాటిని ఏ పూజల్ని ఏ టైంలో చేసుకోవాలనే దాన్ని ఈ విద్య ద్వారా మనం వాడాలి. ఎందుకంటే మెయిన్ రూటే ఇది. గ్రహగోచార స్థితుల మీదే రూట్స్ ఉంటాయి. ఆ రూట్స్ అనే సబ్జెక్ట్నే ఫిక్సేట్ చేయడం గొప్ప విషయం ఏం కాదండి. ఎందుకంటే హిందూ మతం ఎంత గొప్పదైనప్పుడు కూడా దాని ఫౌండేషన్ అనేది మన ఋషుల నుంచి ఉంది. ఇప్పుడు ఋషుల్ని బాగా అర్థం చేసుకుంటే వాళ్ళు రాసిన గ్రంథం అర్థం అవుతుంది. ఇప్పుడు ఋషి యొక్క ఒక అంటే ఇంత బలమైన పునాది ఉన్న హిందూ ధర్మం కానీ, జ్యోతిష శాస్త్రం కానీ, వేదంలో ఒక అంగం అది జ్యోతిష్యం, కానీ ఎలా అంతరించిపోతాయి అని మీరు అనుకుంటున్నారు? అంతరించిపోదండి. నేను అనేది ఎప్పుడూ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఏది అంతరించదు, మీకు తగ్గుతుంది. తగ్గేటప్పుడు ఏమవుతుంది అంటే మెజారిటీ ఆఫ్ కన్ఫ్యూజన్ స్టార్ట్ అవుతుంది. కన్ఫ్యూజన్ అంటే ఎలాంటిదంటే, పూజలు వేస్ట్ అనగానే నాకు గుడికి వెళ్ళబుద్ధి అవ్వదు, ఇంట్లో కూర్చొని నేను పూజ చేస్తాను. కానీ మనం ఏంటి, మన శాస్త్రంలో ఏంటంటే ఒక ప్రాంతం బాగుండాలంటే ఒక మందిరం ఉండాలి, యాగశాల ఉండాలి, గోశాల ఉండాలి, ఇలా కొన్ని మన రూల్స్ పెట్టుకున్నాం. మనకిప్పుడు మన ప్రాక్టీస్ ఏంటంటే సాత్వికంగా మనకు ఉండే ప్రాక్టీస్ అన్నీ కూడా మనకు కలిసి రావాలంటే కాలానుగుణంగా జరిగే మార్పుల్ని పూజల్లో మనం ఎప్పటికప్పుడు మోడిఫికేషన్స్ చేస్తూ ఉంటాం. ఫలానా టైం వస్తే ఫలానా మాసంలో ఫలానా పండగలని ఆ ప్రాక్టీసెస్ అర్థం అవ్వాలంటే జ్యోతిష్యం మెయిన్ పిల్లర్ అండి. ఆ పిల్లర్ నేను ఏమంటున్నాను, ఏ దేవుడిని కొలుస్తున్నాను కాదు, ఏ టైంకి ఏం చేయడం వల్ల మనం సుఖంగా ఉన్నాం అనేది ఆలోచించాలి. అందరూ ఇది మూఢనమ్మకం, ఇది కరెక్ట్ కాదు, కరెక్ట్ రాంగ్తో మీకు పని లేదు. హ్యాపీగా ఉండడానికి మీ ఫౌండేషను మనల్ని మనం కాపాడుకోవడానికి ఈ సబ్జెక్ట్ ఇది. ఈ సబ్జెక్ట్ని ఇలాగే వాడుకోవాలి. ఇంకొక రెండు ప్రధానమైన ప్రశ్నలు అండి. సాత్విక శక్తులకి, మానవాతీత శక్తులకి, అతీంద్రియ శక్తులకి. అతీంద్రియ శక్తిలో మళ్ళీ దయ్యాలు, భూతాలు, పిశాచాలు ఇవన్నీ కూడా చేరతాయేమో. అది ఇప్పుడు ఇది టైం అండి. ఇప్పుడు మీకు అన్నాను కదా, రజోగుణ దేవతలు అయిపోయారండి. ఇప్పుడు ఇంకా తామసం. ఇప్పుడు మీకు ఏంటంటే ఇప్పుడు భూతాలు, పిశాచాలు, బ్రేతాలు ఇవన్నీ వస్తాయి. ఎందుకు అని అడిగారు అనుకోండి, మనం క్రిస్టియానిటీ కోసం ఒక లైన్ మాట్లాడతాం. వాళ్ళ మతంలో వాళ్ళు డిఫెండ్ చేసేవే వాటిని. వాళ్ళ మతంలో మీకు సాతాన్ని, దయ్యాల్ని, పిశాచుల్ని వాళ్ళు డిఫెండ్ చేస్తూ ఉంటారు. ఆ మతం వస్తుందంటే ఇవి వస్తున్నట్టే కదా. ఇప్పుడు అలాగే మనం ముస్లిం కమ్యూనిటీస్ మాట్లాడే జిన్స్ అంటే వాళ్ళ దాంట్లో ఉన్న రకమైన క్షుద్ర దేవతలు, దయ్యాలు, లేకపోతే పంచభూతాలు. ఇప్పుడు వాళ్ళ టైం అంటే ఇప్పుడు అవి వస్తున్నాయంటే ఈ మతాలు రాబోతున్నాయి. ఇప్పుడు చాలా వరకు గమనిస్తే మనం ముస్లిమ్స్ దగ్గరికి వెళ్తాం, దయ్యాలు పడితే తాబీజులు కట్టించుకోవడానికి కానివ్వండి. ఎందుకంటే వాళ్ళ మతంలో ఉన్న ఒక అంటే పొటెన్షియాలిటీ వాళ్ళకి క్లియర్ చేసేది ఉంటుంది. అలాగే క్రైస్తవం దగ్గరికి ఎందుకు వెళ్తారు, హీల్ అవ్వడానికి. మీరు గమనిస్తే వీటికి దయ్యాలు, భూతాలు అనేవి ఇప్పుడు గమనిస్తాయి. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. ఎగ్జాంపుల్ ఏంటంటే, మనం ఫస్ట్ ఇంట్యూషనల్ పవర్ కోసం మాట్లాడదాం. ఫస్ట్ ఇంట్యూషనల్ పవర్ వచ్చేది రైటర్స్కి అండి. ఆస్ట్రాలజర్స్ కన్నా ముందు రైటర్స్కి వస్తుంది. ఇప్పుడు మనం ఆ సినిమాల్లో గమనించినట్టయితే సేమ్ ప్యాటర్న్ మూవీస్ ఎందుకు వస్తూ ఉంటాయి అంటే, రైటర్స్ అందరూ కలిపి ఒకే ఇంట్యూషన్లో వెళ్తూ ఉంటారు. ఆ ఇంట్యూషనల్ ప్యాటర్న్లో గమనించినట్టయితే లాస్ట్ 1.5 year నుంచి కూడా మనం గమనిస్తే అన్నీ కూడా క్షుద్ర దేవతలు, లేకపోతే
దయ్యాలు బయటికి రావడం ఇలాంటివన్నీ మనం చూస్తూ ఉన్నాం. అంతకుముందు మీరు గమనించండి, అంతా స్పిరిచువల్ మైథాలజీ ఆ సబ్జెక్ట్ మీద మూవీస్ వచ్చాయి. అంటే కనెక్షన్ నేచర్కి, ఇంట్యూషనల్ రైటర్స్కి, జ్యోతిష్యులకి, గురువులకి ఏంటి సంబంధం అంటే ప్రకృతిలో గ్రహ సంబంధం అదే. దాన్ని మనం అర్థం చేసుకుంటే అఖండ భారతదేశం అవుద్ది. దీన్ని ఎప్పటికప్పుడు నమ్మి మళ్ళీ చేయి దాటిపోగానే విమర్శించుకొని ఆ విమర్శల్లోంచి మళ్ళా మన పూజా విధానాలని అన్నిటికీ దూరం అయి దండం పెట్టుకుంటే జరుగుద్ది 100%.